హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం టీసీఎస్ చూద్దాము. స్టాక్ ఒకసారి ట్రెండ్ చెక్ చేసుకుందాము. ట్రెండ్ కూడా చూసుకోవచ్చు. ఓకే, లో ట్రెండ్ నడుస్తుంది, కొద్దిగా పైకి వస్తుంది. ఓకే, మళ్ళీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చేద్దాము. ఇప్పుడు మనం ఒక్కసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ మనకి ప్రాపర్గా లెవెల్స్ అనేది గీసిస్తుంది. ఈ రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రైట్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాల్యూమ్స్ అన్నమాట. ఇవన్నీ ఇవన్నీ మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే ఎక్కువ వాల్యూమ్ ఉందని అర్థం. ఇప్పుడు ఇక్కడ చాలా బ్రైట్గా ఉంది చూడండి, అది చాలా వాల్యూమ్ ఉందని అర్థం, అంటే యాక్టివ్ వాల్యూమ్ అది. సో అక్కడ బయ్యర్స్ ఇంకా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని అర్థం. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ప్రాపర్గా ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా బ్రేక్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో చూసుకుంటే కనుక మనకి వాల్యూమ్ ఇండికేటర్ చాలా క్లియర్గా చెప్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఒక్కసారి బ్రేక్ అయింది, నెక్స్ట్ టార్గెట్కి రీచ్ అయిపోయింది. ఇంకా హై వాల్యూమ్ ఉన్నందుకు మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రీటెస్టింగ్ జరుగుతుంది, మనకి మళ్ళీ పైకి వస్తుంది కొద్దిగా, కానీ హై వాల్యూమ్ ఉన్నందుకు నెక్స్ట్ టార్గెట్కి అనేది రీచ్ అయిపోతుంది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి రీచ్ అయిపోతుంది ఇక్కడ. సో మనము వాల్యూమ్ ఇండికేటర్ చాలా హెల్ప్ అవుతుంది రాంగ్ ట్రేడ్స్ తీసుకోకుండా ఉండడానికి. సో మా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వాల్యూమ్ ఇండికేటర్ గురించి డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.